ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆందోళన చేస్తున్నారు. ఏఐవైఎఫ్, డిఐవైఎఫ్, పీవైఎల్ ఆధ్వర్యంలో నిరసన జరుగుతోంది. స్టేడియం లోపలికి అనుమతించకపోవడంతో గేట్లు తోసుకుని లోపలికి వెళ్తున్న విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేస్తున్నారు. అటు సెక్యూరిటీ సిబ్బందికి విద్యార్థి నాయకులకు మధ్య తోపులాట జరుగుతోంది. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆందోళన చేస్తున్నారు. ఏఐవైఎఫ్, డిఐవైఎఫ్, పీవైఎల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతోంది. స్టేడియం లోపలికి అనుమతించక గేట్లు తోసుకుని మరీ లోపలికి వెళ్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు. ఇక సెక్యూరిటీ సిబ్బందికి విద్యార్థి నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంటుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హైదరాబాద్ లో ఈ నెల 25వ తారీఖున జరిగినటువంటి చెన్నై వర్సెస్ రాయల్స్ ఆర్సీబీ మ్యాచ్ కి ఇప్పటికే పెద్ద ఎత్తున టికెట్స్ మొత్తం కూడా విక్రయాలు జరిగాయి. కానీ ఈ టికెట్స్ విషయంలో ఫ్యాన్స్ కంటే క్రికెట్ అభిమానులకు టికెట్స్ రాకుండా బ్లాక్ లో ఎక్కువగా టికెట్స్ విక్రయిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించే విధంగా చూడాలి. దీనికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏ కూడా బాధ్యత వహించాల్సి కూడా ఈ రోజు ఏఐవైఎఫ్డిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎస్సీఏ ఉప్పల్ స్టేడియం దగ్గరకు వచ్చి ఆందోళన నిర్వహించారు. ప్రస్తుతము అక్కడ స్టేడియం వద్ద కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా అంటే ఏవైడిఎఫ్ సంబంధించిన కార్యకర్తలందరూ కూడా లోపలికి చొరబడి నినాదాలు చేస్తున్నారు. టికెట్ల విషయంలో పారదర్శక పాటించాలి, అదేవిధంగా టికెట్ల విషయంలో ఎన్ని అమ్మకాలు జరిగాయి, ఏం జరిగాయి అది ప్రజలకు వివరించాలంటూ కూడా పెద్ద సంఖ్యలో ఏవైడిఎఫ్ సంబంధించిన నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి ఆందోళన బాటపట్టారు. దీనిపై ఇప్పటికే మనం చూస్తాం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు కూడా మాట్లాడినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తాము. హెచ్సిఏ టికెట్స్ మొత్తం కూడా విక్రయాలు జరపదు, అది కేవలం బీసీసీఐ మాత్రం పేటీఎం కు టికెట్స్ అమ్మకాలని బాధ్యత అప్పచెప్పింది. పేటీఎం ద్వారానే టికెట్ అమ్మకాలు జరుగుతున్నాయి. కానీ టికెట్ విషయంలో ఎప్పుడైతే పేటీఎం అధికారులు ఆన్లైన్ లో టికెట్ అమ్మకాలు జరిపారో ఒక 10 minutes లోనే మొత్తం స్లాట్ అంతా కూడా పూర్తిగా బుక్ సోల్డ్ అవుట్ కావడం, టికెట్స్ మొత్తం కూడా సోల్డ్ అవుట్ కావడంతో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా టికెట్ విషయంలో గతంలో కూడా స్పందించిన తీరు కూడా మనం చూసాం. ఇప్పుడు డివైఎఫ్ఐ నాయకులు కావచ్చు, మరోవైపు కొంతమంది విద్యార్థి సంఘ నేతలు కూడా పెద్ద సంఖ్యలో ఆందోళన బాటపట్టారు. టికెట్ విషయంలో హైదరాబాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి మ్యాచ్లకు ఖచ్చితంగా క్రికెట్ అభిమానులకు, నిజమైనటువంటి క్రికెట్ అభిమానులకు రాకుండా ఇవన్నీ కూడా బ్లాక్ దందా నడుస్తుంది. బ్లాక్ లో ఒక టికెట్ 1500 నుంచి 1500 రూపాయలకు సంబంధించిన టికెట్ దాదాపు 10,000 నుంచి 20,000 విక్రయాలు జరుపుతున్నారు. 5,000 టికెట్ దాదాపు 30,000-40,000 నుంచి విక్రయాలు జరుపుతున్నారు. దీని అంతా కూడా ఎస్సీఏ బాధ్యత వహించాలి, ఎస్సీఏ దీనిపై సమగ్రంగా విచారణ జరిపించాలి. ఎస్సీఏ పూర్తి వైఫల్యంతోనే ఇదంతా కూడా జరుగుతున్నటువంటి వాదనలు అటు డివైఎఫ్ఐ నాయకులు చెప్తున్నారు. మరి దీనిపై ఎస్సీఏ అధ్యక్షుడు ఏం చెప్తారు? ఇప్పటికే మనం చూస్తాం, గతంలో మాట్లాడిన తీరు కూడా మనం చూస్తాం. హైదరాబాద్ లో క్రికెట్ జరుగుతున్నంతేనే ఎంతగానో చూడడానికి ఎక్కడి నుంచో చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. కానీ హైదరాబాద్ లో జరిగినటువంటి మ్యాచ్ కి హైదరాబాద్ చెందిన బాసులకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులకు మ్యాచ్ టికెట్స్ అందకపోవడంతో నిరాశ ఎదురవుతుంది. ఎట్లయినా మ్యాచ్ చూడాలనే ఉద్దేశంతో ఎంతకైనా అంటే 1000 రూపాయల టికెట్ 20,000కైనా 10,000కైనా వెచ్చించి టికెట్స్ ని విక్రయిస్తున్నారు. అలాంటి వాటిపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని ఈ రోజు డివైఎఫ్ఐ నాయకులు ఆందోళన బాటపట్టారు. ప్రస్తుతం అయితే ఉప్పల్ స్టేడియం వద్ద ఆందోళన మాత్రం కొనసాగుతుంది. రైట్, థాంక్యూ సునీల్.